ఇక వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో ఇందిరా చౌక్ దగ్గర కేటీఆర్ కాసేపట్లో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించినారు. మరి కాసేపట్లో తాండూరుకి చేరుకున్నారు. ఇందిరా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు అటు అరేంజ్మెంట్ చేసిన పరిష్కరిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో ఇటు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ జెండా ఎగరేసే లక్ష్యంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ కూడా తిరుగుతూ గడప గడపకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ తాండూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సంక్షేమ పథకాలు కూడా అందించిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. 2 ఏళ్ల కాలంలో ఇటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇటు మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే మున్సిపల్ శాఖ ఉన్నా కానీ ఇటు మున్సిపాలిటీలను పూర్తిగా పట్టించుకోవడం లేదని కూడా విమర్శలు కూడా పూర్తిగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు తాండూరు కావచ్చు, ఇటు వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ఎక్కడ చూసినా మున్సిపాలిటీలన్నీ కూడా పూర్తిగా ఎక్కడ చేసిన గొంగలి అక్కడ అన్న విధంగా కూడా తయారయ్యాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ కూడా వివరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి కాసేపట్లో ఇందిరా చౌక్ వద్ద కూడా చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి హెలిప్యాడ్ ద్వారా అటు ఒక రోడ్ షో నుంచి ఇందిరా చౌక్ వద్దకు చేరుకొని తాండూరు ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. వారిని అడగడం. ఒకసారి చెప్పండి, ఈ రోజు తాండూరు మున్సిపాలిటీ సంబంధించి ఎట్లాంటి రెస్పాండ్ వస్తా ఉంది? తాండూరు మున్సిపాలిటీలో చూసినట్టయితే మరి బ్రహ్మాండంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తా ఉంది. బీఆర్ఎస్ కి బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళని మోసం చేసింది 6 గ్యారెంటీల పేరుతో, 420 హామీల పేరుతో ఆశ చూపించి నమ్మించి మోసం చేసింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మొన్న తాండూరు నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసినట్టయితే అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మన ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా అదే బాటలో మరి మున్సిపల్ కూడా ఉండబోతుంది. తాండూరు మున్సిపాలిటీ తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలవబోతా ఉన్నారు. మరి ఎక్కడ చూసినా గానీ వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిరాశతో ఉన్నారు. మరి బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, లూటీలు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారిని ఈరోజు వాళ్ళందరూ కూడా కోల్పోయామనే బాధతోనున్నారు. ఈరోజు బాధపడి గోసపడతా ఉన్నారు. తప్పకుండా తాండూరు నియోజకవర్గంలో, తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి కూర్చోబోతా ఉన్నాడు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిగి సభలో మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి గురించి కూడా ఏం జరగలేదు అని చెప్పిన మాటలు కూడా వినపడుతున్నాయి. ఎట్లా చూడాలి ఇదంతా? మీరు గమనించినట్లయితే తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగినాయి. 1680 కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు తాండూరుకి ఇవ్వడం జరిగింది. దాంతోని తాండూరు రూపురేఖలు మారినాయి. తాండూరులో సరి అయిన రోడ్డు లేదు, గుంతలమయమైన రోడ్డు. దేశంలోనే అత్యంత అధికమైన కాలుష్యం తాండూరు అనేది మనకందరికి తెలిసిందే. ఇప్పుడు చూసినట్టయితే మీకు విశాలమైన రోడ్లు, తాండూరును ఈరోజు కాలుష్య రహిత తాండూరుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా 2 మైనార్టీ గురుకులాలు, మాతా శిశు హాస్పిటల్, ఐటీఐ కాలేజు, నర్సింగ్ కాలేజు, జూనియర్ కాలేజు, అదేవిధంగా బస్తీ దవాఖానాలు, అదేవిధంగా ఇంటింటికి పైప్ లైన్లు కావచ్చు, బ్రహ్మాండమైన అభివృద్ధి. మున్సిపాలిటీకి మాట్లాడినట్టయితే మనకు ప్రతి వాడకు 1 కోటి రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు తాండూరులో ఐమాస్ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు, ఈ విధంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా పాత తాండూరుకి 74 కోట్ల రూపాయలతోని మన ఫ్లైఓవర్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రింగ్ రోడ్డు, తాండూరుకి హైదరాబాద్కి ఏ విధంగా అయితే రింగ్ రోడ్డు ఉంటుందో ఆ విధంగా రింగ్ రోడ్డు కూడా, హైవే కూడా మన భూత్పూర్ చించోలి హైవే
తాండూరు గుండా పోతుంది. తాండూరు మొత్తం ఎంతైతే పరిసరాలు ఉన్నాయో మొత్తం కూడా 4 లేన్ రహదారిని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇండస్ట్రియల్ పార్కు, ఆటో నగరు, కొత్త మున్సిపల్ బిల్డింగు, మన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, గొల్ల చెరువు అభివృద్ధి, అదేవిధంగా చిలకవాగు వల్ల దాదాపు ఒక 6-7 కాలనీలు మునిగిపోతా ఉంటాయి ప్రతి వర్షాకాలంలో. మరి దాన్ని కూడా ఆధునీకరణ కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మరి ఈ గతంలో ఎవ్వరు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. మరి మా ఆధ్వర్యంలో జరిగింది, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు అవన్నీ కల్లిబొల్లి మాటలు అని చెప్పి ప్రజలు విశ్వసించడం లేదు. తప్పకుండా బీఆర్ఎస్ తోనే మేము ఉన్నామని చెప్పి కళాఖండిగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనకు సంబంధించి ఇక్కడ వేసిన గొంగులు అక్కడే చందంగా తయారైంది. మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి వద్దనే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా చూడాలి అంతా? మీరు చూసినట్టయితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 అంటే రూపాయి కూడా నిధులు తాండూరుకి తీసుకురాలేదు. అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులకే ఇంకా పనులు జరుగుతా ఉన్నాయి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎస్డీఎఫ్ ద్వారా గౌరవ కేసీఆర్ గారు మాకు తాండూరు వెనుకబడిన ప్రాంతం తాండూరును అభివృద్ధి చేసుకోమని చెప్పి ఇచ్చిన నిధులను మరి కొన్ని పనులు అయిపోయినాయి, ఇంకా పనులు మిగిలింటే ఆ పనులను కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రజలను ఇబ్బంది అయిపోతే బీఆర్ఎస్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందో, రోహిత్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాను, మరి తాండూరు ప్రజలు ఏం పాపం చేసిర్రు? తాండూరు ప్రజలకు కోసం తెచ్చిన నిధులవి, అదేం నా ఇంటి కోసం తెలియదు, లేకపోతే మా పార్టీ కోసం తెలియదు. ప్రజలకు బాగుండాలి, ప్రజలకు అన్ని ఆ నిధులు తీసుకొస్తే అవి కూడా క్యాన్సిల్ చేసిన దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ కాకుండా మరి ఈ రోజు చెప్తా ఉన్నారు మైకులు పట్టుకొని బీఆర్ఎస్ ఏం చేసిందని. నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా, 2 సంవత్సరాలు అయ్యింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు తాండూరుకి ఏం చేసిర్రు? మొన్న ఏదో 17 కోట్ల రూపాయల నిధులు తెచ్చినామని చెప్పి చూపిస్తున్నారు. అది నిధులు కాదు, అది అప్పు తీసుకొచ్చినారు. మీరు అప్పు తీసుకొచ్చేసి టఫ్ ఐడీసీ నుంచి అప్పు తీసుకొచ్చి మేము కాలర్లు ఎగరేస్తా ఉన్నారు. 17 కోట్లు తెచ్చినాం, 17 కోట్లు తెచ్చినామని. అది మన తాండూరు మున్సిపల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అది తప్ప మిగతా ఏది కూడా చేసింది లేదు. మేము శంకుస్థాపనలు చేసి ప్రారంభించిన పనులకే ఈ రోజు వాళ్ళు ప్రారంభిస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్కటి కూడా కొత్తది ఇచ్చింది లేదు. మరి ఇప్పుడు నిన్న మొన్న మీటింగ్ లో చెప్తా ఉన్నారు తాండూరుకి 1000 కోట్ల రూపాయలు, తాండూరు మున్సిపాలిటీకి 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తారని. నేను ఈరోజు బహిరంగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. మరి వచ్చే నెల రోజుల లోపల 1000 కోట్ల రూపాయల నిధులు తాండూరు మున్సిపాలిటీకి నువ్వు తేకపోతే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి నేను ఈరోజు బహిరంగంగా సవాల్ చేస్తా ఉన్నాను. వాళ్ళు చెప్పిన మాటలు ఎవ్వరు కూడా వినడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి తెలుసు, మా తాండూరు ప్రజలకు తెలుసు మరి బీఆర్ఎస్ ఏం చేసింది, బీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి జరిగింది. బీఆర్ఎస్ హయాంలో పేద ప్రజలు కుటుంబంకి సంక్షేమ పథకాలు యథావిధిగా వచ్చాయి. ఎంత ఆర్థిక సంక్షోభం, కరోనా లాంటి సమయంలో కూడా ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా మరి తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది, కేసీఆర్ గారికి దక్కింది అనే విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తాండూరు మున్సిపాలిటీలో ప్రచారం చేయనున్నారు. ఎట్లా ఉండవు షెడ్యూల్? ఈ రోజు మీరు చూసినట్టయితే మరి కాసేపట్లో గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తాండూరుకి రాబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఉత్తేజంతో కేటీఆర్ గారిని చూడడానికి, కేటీఆర్ గారు మాట్లాడింది వినడానికి ఈ రోజు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మరి వాళ్ళు తరలి వస్తా ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తారు ఇంకాసేపట్లో వేల సంఖ్యలో తాండూరు మున్సిపాలిటీలో ఒక పెద్ద బహిరంగ సభ ఈరోజు జరగబోతా ఉంది. మరి ఈరోజు తప్పకుండా ప్రజల అండ మనతోనుంది, ప్రజల మద్దతు మనతోనుంది. అది తప్పకుండా మరి కాంగ్రెస్ ని బొంద పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అండ్ బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. మొత్తం తాండూరు మున్సిపాలిటీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో జరిగిన అభివృద్ధి తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో.